ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈ వీడియో మొట్టమొదటిసారి ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు మన ఛానల్ని. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఇక ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే జనవరి 31వ తారీఖు అంటే ఈ రోజుకి సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలో ఇంకా ఉన్నాయండి. ప్రస్తుతానికి ఇంకా 1777 దర్శనం టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ కూడా నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కూడా ఈ టికెట్లు అయితే ఉన్నాయి. మీలో ఎవరైనా కనుక ఈరోజు దర్శన టికెట్లు కావాలి అనుకుంటే ఇప్పుడు కూడా తిరుపతి వచ్చి కౌంటర్లలో తీసుకోవచ్చు. ఈ సర్వదర్శన్ టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి బస్టాండ్ వద్ద భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా దాదాపు 1700 టికెట్లు అయితే ఉన్నాయి, తీసుకోగలరు. అలాగే ప్రస్తుతానికి 2 నడక మార్గంలో కూడా ఇంకా ఓపెన్లో ఉన్నాయండి. నడక మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులకి దివ్య దర్శనం టోకెన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే నడక మార్గం మధ్యలో ఇస్తారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారు. చాలామంది ఇప్పటికీ కూడా నడక మార్గం ఓపెన్లో ఉందా, టైమింగ్స్ ఏంటి, టోకెన్లు అయిపోతున్నాయా, ఎప్పటి వరకు ఇస్తారు అని ఇలా రకరకాల ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. సో మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అలిపిరి నడక మార్గం అనేది ఉదయం 3:30 గంటలకే ఓపెన్లో ఉంటుందండి. రాత్రి 9-10 గంటల వరకు కూడా తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే ఈ 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు అయితే ఈ నడక మార్గంలో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో పంపిస్తారు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. అలాగే ఎక్కువ మంది భక్తులు నన్ను జనవరి నెల అయిపోయింది కదా, మరి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకి దర్శన టికెట్లు ఏమైనా ఖాళీగా ఉన్నాయా అని అడుగుతున్నారండి. దయచేసి మీరంతా తెలుసుకోవాలి. ప్రస్తుతానికి మీ అందరికీ కూడా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టోకెన్లు 300 రూపాయల దర్శనం కావచ్చు, 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోట కావచ్చు, అంగ ప్రదక్షిణ టోకెన్లు కావచ్చు, రూములు కావచ్చు, అన్నీ కూడా అయిపోయాయండి. మీకు ఇంకా కేవలం తిరుపతి వచ్చి సర్వదర్శనం విధానం ద్వారా టోకెన్లు తీసుకునే ఒకే ఒక మార్గం అయితే ఉంది. దయచేసి ఇంతకంటే మరో మార్గం అయితే లేదు. ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే కొండపైన ఏప్రిల్ వరకు కూడా రూములు లభించని వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల లోపల కనుక మీరు వెళ్ళినట్టయితే ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసి మీకు రూములు అయితే ఇస్తారు. ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళకి రూములు దొరకడం చాలా కష్టం. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే ప్రస్తుతానికి మీ అందరికీ కూడా తిరుపతిలోని లోకల్ టెంపుల్స్ సేవా దర్శనం టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఎవరైతే కానీ ఈ స్వామివారిని తిరుపతిలో గోవిందరాజ స్వామి కావచ్చు, కపిల తీర్థం కావచ్చు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి కావచ్చు, మంగాపురం కావచ్చు, ఇటువంటి రకరకాల టెంపుల్స్ యొక్క సేవా దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మెయిన్ పేజ్లో లేటెస్ట్ అప్డేట్స్ దగ్గరకు వచ్చి ఇక్కడ చూసారా టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. చేసినట్లయితే మీకు చూసారా ప్రస్తుతానికి ఎన్ని టెంపుల్స్ ఖాళీగా ఉన్నాయో. శ్రీవారి టెంపుల్ తిరుమల, సప్తగిరి, గో ప్రదక్షిణశాల తిరుపతి ఇవన్నీ కాదు, మీకు ఏవైతే ఓపెన్లో ఉంటాయో అవి మాత్రమే మీకు ఇక్కడ హైలైట్ అవుతాయి. చూసారు కదా ఫిబ్రవరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నారాయణవరంలో అయితే ఇంకా ఇలా కొన్ని టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ టికెట్లు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీరు బుక్ చేసుకోగలరండి. నేను నిన్న కూడా ఈ విషయం మీ అందరికీ చెప్పడం జరిగింది. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే ఎక్కువ మంది మే దర్శనం టికెట్లు ఎప్పుడు అని అడుగుతున్నారండి. కామెంట్ సెక్షన్లో కూడా కొన్ని వందల మంది అడుగుతున్నారు. మే దర్శనం టికెట్లు అనేవి ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత విడుదలవుతాయి. విడుదలైన తర్వాత నేను తప్పకుండా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి రూములు అన్నీ నేను క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. ఏప్రిల్ వరకు కూడా అన్ని బుకింగ్స్ రూమ్స్ పూర్తి స్థాయిలో క్లోజ్ అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవడమే కాదు 10 మందికి కూడా షేర్ చేయాలి. ఇక మే నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు అనేవి ఫిబ్రవరి 16వ తారీఖు తర్వాత వెంటనే ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతుంది. అప్పుడు నేను తప్పకుండా మన ఛానల్లో
పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియో ముగించే ముందు మీ అందరికి మరొక విషయం చెప్పాలి. ఎవరైతే కనుక మీ ఇంట్లో సంవత్సరం లోపల పసిపిల్లలు ఉన్నట్లయితే, అంటే 1 ఇయర్ బిలో పిల్లలు ఉన్నట్లయితే, వారు పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ డిశ్చార్జ్ అయినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు కదండి, ఆ సర్టిఫికేట్ కానీ తీసుకొని వచ్చి, అలాగే తల్లిదండ్రుల యొక్క ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కనుక తీసుకొని వస్తే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మిమ్మల్ని సుపదం క్యూ లైన్లో నుంచి ఫ్రీగా దర్శనానికి పంపిస్తారు. అలాగే మీ ఇంట్లో కనుక సంవత్సరం లోపల పిల్లలతో పాటు మీకు ఇంకొక బిడ్డ 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే వారిని కూడా మీ ముగ్గురితో పాటు ఫ్రీ దర్శనానికి పంపిస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఈ విషయం చాలామందికి తెలియదండి. మీరు ఏ రోజైనా వచ్చి, అంటే కొన్ని స్పెషల్ అకేషన్స్లో తప్ప టీటీడీ వాళ్ళు డిక్లేర్ చేశారు ఈ పర్టికులర్ టైంలో మేము ఈ ప్రత్యేక దర్శనాలు ఉండవు అన్నప్పుడు తప్ప మిగతా అన్ని రోజులు కూడా సుపదం క్యూ లైన్ నుంచి 1 సంవత్సరం లోపల బిడ్డ మీకు ఉన్నట్లయితే మీరు హ్యాపీగా వచ్చి స్వామివారిని ఉచిత దర్శనము సుపదం క్యూ లైన్ నుంచి గంట లోపల మీరు దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.